హాయ్ ఫ్రెండ్స్, లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ తప్పక చేయండి. మనుషులందరికీ ఒక గుణం అయితే అస్సలు ఉండకూడదు. ఏంటంటే తొందరపాటు వలన చాలామంది నష్టపోతారు, నాశనం అయిపోతారు కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక విషయంలో తొందరపడ్డా. నా దగ్గర బజాజ్ ఈఎంఐ కార్డు ఉంటే మా స్నేహితుడి ఫ్రెండ్కి ఒక సెల్ ఫోన్ ఇప్పించా. అదే నేను చేసిన పొరపాటు, తొందరపాటు. ప్రతి నెల 2వ తారీఖు ఈఎంఐ మనీ మన అకౌంట్లో ఉండాలి. ఒకవేళ అక్కడ ఉండకపోతే చెక్ బౌన్స్ అవుతే డైలీ 500 రూపీస్ ఛార్జెస్ వేస్తారు వాళ్ళు. ఒక 2 మంత్స్ పే చేశాడు ఈఎంఐ. కథం 3 మంత్స్ 4 మంత్స్ నుండి ఎంత ఇబ్బంది పెడుతున్నాడంటే, ఇక స్నేహితుడు నాకు శత్రువు అయిపోయాడు. ఏంటంటే స్నేహితుడు నాకు శత్రువుగా అయిపోయాడు. ఏంటిది? నా తొందరపాటు వలన, ఈఎంఐ కార్డులో సెల్ ఫోన్ ఇప్పించడం వలన శత్రువు అయిపోయాడు. ఎందుకంటే ఎవరికి ఇప్పించకూడదు అసలు లెక్కకైతే. ఫ్రెండ్స్ అయినా, రిలేషన్ అయినా, ఎవరైనా ఇప్పించదు. ఇప్పించే ముందు చాలా ఆలోచించాలి. ఒకవేళ వాడు కట్టకపోతే, నేను కట్టగలుగుతా అనే నమ్మకం ఉంటేనే నువ్వు వానికి ఇప్పించాలి ఏదైనా ఐటమ్స్. నీకే గతి లేకపోతే నువ్వు ఇంకొకరికి ఇప్పిస్తే అవన్నీ నీ మీద పడవా? నాకు కూడా అట్లనే వాని అమ్మాయి మొత్తం నేనే కడతాను. నాకు అనవసరంగా చెక్ బౌన్స్ కూడా అయింది సమయానికి, అందులో మనీ లేకపోతే. నేను చాలా ఇబ్బంది పడ్డా. మీరు కూడా ఈ మిస్టేక్స్ చేయొద్దని వీడియో చేస్తున్నాను నేను. కనుక మీరు కూడా జాగ్రత్త. ఈఎంఐ కార్డు ఉంది, క్రెడిట్ కార్డు ఉంది అని ఎవరికైనా మనీ ఇప్పించినవా, వాడు కట్టడు, నువ్వే కట్టాలి.